చూపిస్తాను చూడండి. కొన్ని స్టాక్స్ టప్ 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 పడిపోయినాయి, మామూలుగా పడలే, ఒక రేంజ్లో పడిపోయినాయి. ఇక్కడ చూడండి, సిడిఎస్ఎల్, బిఎస్సి పడటం బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ హెచ్ఏఎల్, ఓఎన్జీసీ, ఎంసీఎక్స్ ఇవన్నీ భయంకరంగా పడిపోయినాయి. ఇవి కూడా పడినాయి. సోలార్ ఇండస్ట్రీస్, జిఎండి ఇవన్నీ ఎందుకు పడుతున్నాయి చెప్తారా? ఎవ్రీ వన్ ఈజ్ బుకింగ్ ద ప్రాఫిట్స్. మార్కెట్లోకి వచ్చేది డబ్బులు సంపాదించడం కోసం కానీ పోగొట్టుకోవడం కోసం కాదు కదా. అసలు రీజన్ మార్కెట్ పడటానికి చెప్తారా? రెండు రీజన్లు. రీజన్ నెంబర్ వన్, రైజింగ్ ఎస్ఎస్టీ ఆన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. రైజింగ్ ఎస్ఎస్టీ ఆన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, వాట్ డస్ దట్ మీన్? దానిలో ఉన్న డెప్త్ ఏంటి? ఎస్ఎస్టీ రైజ్ చేయడం వల్ల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ కౌంట్ అంటే ట్యాక్స్ పెంచారు తమ్ముడు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటారు దాన్ని. ఆ ట్యాక్స్ పెంచారు. ఈ బిగ్ వాళ్ళు ఉన్నారే, డిఐఎస్, ఎఫ్ఐఎస్, వాళ్ళు ఓవర్ ట్రేడ్ చేయలేరు. ఎందుకంటే ఎంత ఎక్కువ ట్రేడ్ చేస్తే అంత ట్యాక్స్ పోతుంటుంది వచ్చే ప్రాఫిట్లో. సూపరు, అవి పడ్డాయి. బిఎస్సి, ఎన్ఎస్సి, లేక బిఎస్సి అండ్ ఎంసీఎక్స్, ఏంజల్ బ్రోకింగ్, గ్రో ఇవన్నీ పడినాయి. మరి బ్యాంకులు ఎందుకు పడినాయి? కెన్ ఎనీవన్ ఆన్సర్ వై బ్యాంక్స్ ఫాలెన్? బ్యాంక్స్లో అసలు ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడుంది? ప్రైవేట్ బ్యాంక్స్లో ఏమి మార్కెట్ లీడర్స్ ఏమి అవలేగా? మరి బ్యాంకులు ఎందుకు పడినాయి? పాయింట్ నెంబర్ వన్, పిఎస్యూ బ్యాంక్స్ని కొట్టి పడేశారు. రీజన్ ఏంటంటే పిఎస్యూ బ్యాంక్స్ గత 10 రోజుల నుంచి తెగ పెరిగినాయి. మస్తు పెరిగినాయి. రైట్, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. పాయింట్ నెంబర్ వన్. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నప్పుడు బిగ్ ఫెలోస్ ఉంటారు కదా, బిగ్ మార్కెట్ లీడర్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఆర్, ఇన్ఫోసిస్, విప్రో, వీటన్నిటిలో ఎక్కువ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ జరుగుతుంటాయి. సో ఇలా జరిగే వరకు వాటిలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రాన్సాక్షన్ తగ్గిపోతుందని వాటిని కూడా కొట్టి పడేశారు. అవన్నీ కలిసి మార్కెట్ని పడేసినాయి. మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటా. సరే, బాగుంది సార్. మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలో చెప్తా చూడు. ఒక 2 రోజుల వరకు, అంటే మండే ట్యూస్డే వరకు జస్ట్ అబ్జర్వ్ చెయ్యి. ఈ ఎఫ్ఐఐస్, డిఐఐస్ ఎక్కడ ఏ సెక్టార్లో డబ్బులు పెడుతున్నాడో అబ్జర్వ్ చేయాలి. ఏం చేయాలి? రాసి పెట్టుకోండి జాగ్రత్తగా. ఎంత వాల్యుబుల్ సండే నేను మీకోసం వచ్చానంటే నేను మీకు ఉపయోగపడాలిరా తమ్ముళ్ళో. ఎప్పుడైనా మార్కెట్ చూడండి, ఎక్స్పెక్టింగ్ దానికి ఒకటి, ఏదో ఉంది ఎక్స్. ఇఫ్ యూ గాట్ ఎనీథింగ్ మోర్ దాన్ ఎక్స్ ప్లస్, ఇట్ ఈస్ సూపర్. ఇఫ్ యూ గాట్ లెస్ దాన్ ఎక్స్, ఇట్ ఈస్ ఫాలింగ్, ఇట్ ఈస్ రైజింగ్, ఇట్ ఈస్ న్యూట్రల్. ఇప్పుడు ఏం జరిగింది? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఏమి అక్కడ ఆవిడ మిస్ చేసింది? ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ ఎల్టీసీసీ అండ్ ఎస్టీసీసీ షార్ట్ టర్మ్లో ఉన్న ఆ ట్రేడింగ్ చేసినప్పుడు ట్యాక్సులు ప్లస్ ఎస్టీటీటీలు ఇవన్నీ తగ్గిస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారు. ఆవిడ తగ్గించలేదు, పెంచి పడేసింది. ఎంతమందికి అర్థమైంది?